జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈ వీడియోని చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన హిందూ బంధువులు ఉండేటువంటి అన్ని గ్రూపుల్లో, మీ కాలనీకి సంబంధించినటువంటి అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన పటేల్గూడ గ్రామంలో ఈ నెల 26వ తారీఖు అంటే ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం రోజున సాయంకాలం 4 గంటల నుండి హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన హిందువులలో ఐక్యతని పెంచడానికి, మన సాంప్రదాయాల గురించి తెలియజేయటానికి, మనం కాలమాన పరిస్థితుల ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మన ధర్మం ఏమిటి, మనం ఎలా పాటించాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, దీని గురించి ఒక 4 ప్రముఖుల చేత మన ధర్మాన్ని మనం గుర్తు చేస్తూ చేసేటువంటి కార్యక్రమమే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దీనిలో మీరు, మీ పిల్లలు సహకుటుంబ సభ్యవారి సమేతంగా తప్పకుండా ఈ చర్చకు రావాలి. ఎందుకంటే ఎక్కడో జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తున్నాం. ఐక్యత లేకపోవటం వలన ఆ యొక్క దేశం ఇబ్బందులు పడుతూ కొన్ని మతస్థులు వారు చనిపోయేటువంటి పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాం. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఐక్యత లేకపోవటం వలనే. పోనీలే అని చెప్పి వేరే మతం వారికి చోటు ఇవ్వటం వలన వారిలో ఉన్నటువంటి ఐక్యత మొత్తం కూడా చెడిపోయి అనేక రకమైన సమస్యలు అన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. కానీ మన హిందువుల్లో ఐక్యత పెరగాలి. మన సాంప్రదాయం ఏమిటి, మన సాంప్రదాయాలు మనం పాటించాలి. కాబట్టి మన పటేల్గూడ గ్రామంలో పరిసర కాలనీ ప్రాంత వాసులందరూ కూడా తప్పనిసరిగా కాదు, ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. తప్పకుండా మీ కుటుంబ సమేతంగా 26వ తారీఖు సాయంకాలం 4 గంటలకి మన పటేల్గూడ గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలంలో జరిగేటువంటి కార్యక్రమానికి వస్తున్నారు. తప్పకుండా రావాల్సిందే. ఎందుకంటే మన ధర్మం, వేరే ధర్మం గురించి మనం చెప్పుకోవట్లేదు కదా, మన ధర్మం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మనం అంతా కూడా ఒక బంధువులుగా మనం కలుసుకుంటున్నాం అంతే. కాబట్టి తప్పనిసరిగా అందరూ రండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.